వీళ్ళకి ఇప్పుడు నొప్పి తెలుస్తుంది. అంతే కదా. ఇలా అందరి పొలిటీషియన్ కొడుకుల మీద పెట్టాలి సార్ కేసు. తిరిగి ఏదో నిజమైన లవ్వులు కూడా వెళ్ళిపోయి ఒక 10-15 మంది మీద పెట్టేశారంటే ఇట్లాంటి మినిస్టర్ మీద, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నొప్పి. అవును, చట్టాలు మార్చాల్సిన అవసరం ఎంత ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడో మంగళి కేసులో ఎవరో 9 మంది చచ్చిపోతే మాకేంటి, ఎప్పుడైనా మాట్లాడతాడా? వీళ్ళిద్దరు ఒళ్ళు కొవ్వెక్కి మందు కొట్టి గెస్ట్ హౌస్లకు పోయి ఇవన్నీ చేసుకునే ఇప్పుడు బయటకు వచ్చి కేసు పెడితే అది ఎవరికి ఏమైంది సార్? ఇక్కడ నష్టం నాకు తెలిసి ఎవరికి ఏ నష్టం జరిగింది? ఎవ్వడికి నష్టం జరగలేదు. ఇప్పుడు ఆవిడ బాధితురాలు అని చెప్పి ఓహో, మరి ఈయన బాధితుడు మాట్లాడు కదా. ఏమీ లేదు, ఎప్పుడు బాధితుడు కాదు, ఇద్దరు బాగున్న వాళ్ళు ఎవ్వడికి ఏమీ కాదు, శుభ్రంగా బతుకుని ఉంటారు. ఈయన పాటికి ఈయన రేపు వేరే పెళ్లి చేసుకుంటారు, ఈవిడ పాటికి ఈవిడ వేరే పెళ్లి చేసుకుంటారు. ఎన్ని చూడట్లా పెద్ద స్టార్స్ కూతుర్లే వేడాకులు ఇచ్చేసి ఇంకోని చేసుకుంటున్నారు. ఇవాళ రేపట్లో నాకు ఇంకా పెళ్లి కాదా వీడు వదిలేసాడు లేదు, మూల కూర్చునే పరిస్థితి లేదు. చచ్చిపోతే వదిలేసినా కూడా అయ్యో నా కూతురుకు అన్యాయం జరిగిపోయి ఎవరు చేసుకుంటారు అనే స్టేజ్ లో లేదు సార్. 2026లో ఉన్నాం మనం. ఇటువంటి డ్రామాలు తప్ప అప్పట్లో ఏమీ జరగదు కాబట్టి అమ్మాయికి నష్టం జరిగిందని ఆ కోణంలో చట్టాలు చేశారు. చట్టాలు వాడుకోవడానికి ఆ కాలం మనుషులు, రేపు పెళ్లి చేసుకోవడానికి ఈ కాలం మోడర్న్ మనుషులు. అంతే కదా. చాలా అసలు బ్లడ్